హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మరొక రెసిపీతో నేను మరలా మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ చూద్దాం, వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, ఇదిగోండి ఇన్ని పెట్టుకున్నాను. రవ్వ లడ్డు చేసుకోవటానికి నేను ప్రిపేర్ చేశాను. ఆ రవ్వ లడ్డుకి కావాల్సినవి మొత్తం చూపిస్తాను. నేను మీకు ప్రిపేర్ చేస్తానే చూపిస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. పొయ్యి వెలిగించుకుందాం. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, నెయ్యి అయిపోయింది. విజయ నెయ్యి తీసుకున్నాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. నెయ్యి ఎన్నపూస ఇవి కూడా వాడుతూ ఉంటాను. అయిపోయింది, ఎందుకని నేను విజయ నెయ్యి తెప్పించుకున్నాను. ఒకసారి చూడండి, మీరు కూడా దీన్ని ట్రై చేయండి. బాదం పప్పు, కొంచెం పల్లీలు, వేరుశనగగుళ్ళు ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను నేను. కట్ చేసుకుని వీటిని చక్కగా మాడకుండా ఇట్లా మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. ఈ నేతిలో వేపుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఆ సువాసన కమ్మగా రుచిగా ఉంటుంది. మంచి సూపర్ టేస్ట్, గుడ్ హెల్దీ, బలమైన ఫుడ్ ఇది. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. ఇది మాత్రం మీడియంలోనే పెట్టుకొని వేపుకోవాలి. ఒకసారి చూసి వేపుకోండి. హైలో పెడితే మాడిపోతాయి, చేదు వచ్చేస్తాయి. వేగిని చూసారా, ఎర్రగా ఇలాగ వేగినవి తీసుకుని మళ్ళీ కప్పులో పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు కిస్మిస్లు వేసుకుందాం. ఇట్లా వేగాలి, చూసారా, ఎర్రగా వేగిని, మాడకూడదు. మాడితే చేదు వచ్చింది కిస్మిస్ అనేది. ఇప్పుడు రవ్వ తీసుకుంటున్నాను. ఈ రవ్వ వచ్చి ఈ డబ్బాతో 2 డబ్బాలు తీసుకున్నా. రవ్వ అంటే కేజీ లెక్క వచ్చింది. ఒకసారి వేపుకుందాం. ఇది కూడా నేతిలో వేపుకున్న నెయ్యి ఉంది. ఒకవేళ సారకపోతే నెయ్యి కొంచెం వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఏదైనా మన చేతిలో పనేనండి, కష్టం అనుకోకుండా చక్కగా పిల్లలకి ఇట్లా చేసి, ఇంట్లో ఎప్పుడు అన్నీ ఉంటున్నాయి. ఇది వరకటి కాలంలో అంటే మా అమ్మోళ్ళు వాళ్ళు కష్టపడి చేస్తూ ఉండేవాళ్ళు. పాపం పొలం వెళ్ళి వచ్చి అయినా తగ్గనిచ్చేది కదా మా అమ్మ. రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది మా అమ్మ మాకు. కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కొని తిననిచ్చేది కాదు. కొట్టుకు వెళ్తాం, మాకు తెలియదు అసలు. చాలా బాగా చేసేది. ఈ ఒక్క ఐటమే 4-5 రకాలుగా చేసేది. చూపిస్తాను, ఆమె చేసినవి మొత్తం పెడతాను. సరే, ఇట్లా వేపుకోవాలి, అడుగంటనే ఇవ్వకూడదు. మన ఇంట్లో వరకైతే తక్కువ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చాలా బాగా చేసుకుని తినవచ్చు, పిల్లలకు పెట్టుకోవచ్చు. ఈ రవ్వ లడ్డు అనేది చాలా ఈజీగా అయిపోద్దండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ గబుక్కని చేసి పెట్టేయచ్చు ఒక స్వీట్గా. మేము 5 పిల్లలమైనా కానీ అమ్మ కష్టం అనుకునేది కదండి అసలు ఏ రోజు కూడా. నేనైతే ఉదయం లేచి వచ్చి, అమ్మ ఇంత పని అసలు ఎట్లా చేసేవే నువ్వు అని అడిగేదాన్ని అమ్మనే. నవ్వేది పక్కుని. మా అమ్మ అంత కష్టజీవి, బాగా కష్టపడేది. కానీ సుఖపడే రోజులు వచ్చేసరికి లేకుండా వెళ్ళిపోయింది. మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే చాలా విచిత్రమైన జీవితం అనమాట. భూమి మీదకి వస్తాం, దేవుడు ఏ టైంలో ఎలా ఎవరిని పంపాలో అట్లాగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు పంపుతూ ఉంటాడు. పంపాక ఇక్కడ పడే ఎన్ని కష్టాలే కానీ సుఖాలే కానీ, కష్టపడ్డ రోజుల్లో కష్టపడతారు, సుఖపడే దినాలు వచ్చేసరికి కష్టాలు ఎదురవుతాయి. అవి చెప్పుకోలేని కష్టాలు, ఎవరితో పంచుకోలేరు పెద్దోళ్ళు.
మరి ఈ కాలం మరీ ఫాస్ట్ అయిపోయింది కండి. మనుషులతో గడిపే టైం ఎక్కడ ఉంటుంది, ఫోన్లతో గడపటానికి టైం చాలతలేదు. ఎప్పుడు సిమ్ చేసుకుందాం, కొంచెం సిమ్లో మళ్ళా లైట్గా వేగినాక తీద్దాం. సరే వేగింది. ఇట్లా అడుగంటనివ్వకూడదు, అస్సలు అడుగంటకూడదు. చూడండి, పెద్దోళ్ళు సామెతలు వేస్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు కూర్చొని. ఆ సామెత ఏంటంటే, పూసిన పువ్వు అంట వాడిపోతుందంట, ఎండిన ఆకు రాలిపోతుంది. పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చాక ఏదో ఒకటి చెయ్యాలి 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 అన్న ఆశ, తపన, కోరిక ఉంటుంది. వచ్చాక ఈ భూమిని మొత్తాన్ని చాలిస్తాడు మానవుడు చేతిలోకి తీసుకుని చాలిస్తాడనమాట. కానీ తిరిగి మళ్ళీ వెళ్ళాల్సిందే కదా. ఈ పువ్వు పూసి నవ్వులాడుతూ పూసుద్ది, అది వాడిపోద్ది. ఆకు పచ్చదనంగా ఉంటుంది, అది ఎండి రాలిపోద్ది. ఈ మానవ జీవితం కూడా అంతేనండి. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు బాల్యదినంలో చక్కగా వస్తాడు. బాల్యదినం పోయి చిన్నతనం, స్కూల్ వయసు, కాలేజీ వయసు అది అయిపోతుంది. వివాహం అనేది అదొక వయసు. అక్కడి నుంచి నడి వయసు, వృద్ధాప్యం. ఎంత చూసారా, మానవ జీవితంలో ఇన్నిటిని శాలించుకొని తిరిగి మరలా వెళ్ళాల్సిందే. వెళ్ళేటప్పటికి మానవుడు పుట్టినాక కొన్ని మంచి పనులు అనేది చెయ్యాలి ఖచ్చితంగా. చేస్తేనే ఆ మానవుడికి ఇక్కడ భూమి మీద గుర్తులు అనేవి ఉంటాయి. కానీ వాటిల్లో మా అమ్మ అయితే చాలా మంచి పనులు చేసింది, చాలా మంచిది. అట్లా గుర్తు అనేది ఉండాలి, తీపి గుర్తు అనేది మానవుడికి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ అమ్మని లైక్ చేయండి. అయిపోయింది, రవ్వ తీసుకుందాం. మళ్ళీ పెట్టుకున్నాం కదా. ఇదిగోండి కొబ్బరి, ఒక చెప్ప కాయని పగలగొడితే 2 చెప్పలు అవుతుంది కదా. ఒక చెప్పు కొబ్బరిని పగలగొట్టి ఇట్లా నేను మిక్సీ పట్టుకొని ఉంచాను. ఇదిగోండి, ఇది కూడా వేసుకుందాం కొంచెం. వీలైతే కొంచెం దీంట్లో కూడా నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సరే వేగిపోయింది. అమ్మ గురించి చెప్పాను కదా. మంచిదనం అంటేనండి ఏదో కోట్లు డబ్బులు ఇచ్చేయటము, ఏదో చేసేయటం కాదండి. ఆకలి కొని ఉన్న వాళ్ళకి పట్టిన అన్నం పెడతామే, ఆకలి తీర్చడమే, అదే మంచితనం. మా అమ్మ నాన్న ఎవరైనా, మేము చిన్నపిల్లలప్పుడు ఆకలి కొని వస్తే ఇంటి ముందుకి వాళ్ళ కడుపు నింపి పంపించేవాళ్ళు. ఆ పుణ్యమేనండి మమ్మల్ని దీవిస్తుంది. ఆ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు తోడుగా ఉంటాయి. మా అమ్మ మా నాన్నయ్యి 5 పిల్లలం మేము. అమ్మ నాన్న మమ్మల్ని బాగా చాలా ఇష్టంగా చూసి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు. రూపాయి అప్పు లేకుండా చేశారు అనమాట, వాళ్ళ కష్టార్జితంతో. అమ్మ నాన్న గొప్పవాళ్ళే కదండి. వాళ్ళకు ఒక సెరీట్ కొట్టండి. అయిపోయింది. ఓకే, కట్టేసుకుందాం. ఇంకా అయిపోయిందండి. అది కలుపుకునే ప్రాసెస్ చూపిస్తాను నేను. మొత్తం ఒకసారి రెడీ చేసుకున్నాం కదా, చూద్దాం. కొబ్బరి కూడా ఎగింది, తీసేస్తాం. మంచి ఫ్లేవర్ కోసం యాలకులు నేను ఒక 7 కాయలు తీసుకున్నాను. దీంట్లో కొంచెం పంచదార వేసి పట్టుకొస్తా. దీంతో 2 రవ్వలు రవ్వ తీసుకున్నాను కదా, వేపుకున్నాను. ఒక చిన్న చిట్టగా అండి పంచదారలో చీమలు, నల్లచీమలైనా ఎర్రచీమలైనా చీమలు వచ్చినప్పుడు బిర్యానీ మొగ్గ ఒకటి, ఈ మొగ్గ ఒకటి పడేసారనుకోండి, చీమ అనేది రాదు. ఖచ్చితంగా ట్రై చేయండి. 2 డబ్బాలు రవ్వ తీసుకున్నాను కదా, నేను 2 డబ్బాలు చక్కెర వేయట్లేదు, డబ్బాన్నర వేస్తున్నాను చాలు. మీరు తీపి కనుక బాగా తింటే, స్వీట్ ఎక్కువ తింటే ఇది కూడా వేసుకోండి 2 డబ్బాలు ఫుల్లుగా. ఇదిగోండి, వేపు పెట్టుకున్న కిస్మిస్లు, వేపు పెట్టుకున్న బాదం పప్పు, పల్లీలు, బాదం పప్పు, 1/2 లీటర్ పాలు కాసి పెట్టుకున్నాను. కొంచెం పంచదార వేసి యాలకుల్ని పట్టి పెట్టుకున్నాను. యాలకి పొడి ఎత్తి చూసారా, మంచి సువాసన వస్తుంది. ఇట్లా చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు కానండి, నాకు మాత్రం నోరు ఊరుతుందండి, బాగా నోరు ఊరుతుంది. స్వీట్లు ఎక్కువ తింటాను నేను. ముందేం చేద్దామంటే కొంచెం పాలని పైన జల్లుకొని లైట్గా కరిపి పెడదాం. మన సువాసన వస్తుందండి, మామూలుగా లేదు.
ఇట్లాగ ఏం చేద్దామంటే కొంచెం సేపు ఇలాగ పెట్టి ఇట్లా నొక్కితే ఏమవుతుందంటే ఆ పంచదార రవ్వ కొంచెం మగ్గు ఉంటుంది, నాని మనం వండ చేసుకోవటానికి బాగా వచ్చుద్ది. ఒక్క 5 నిమిషాలు ఎక్కువ వద్దు. ఇప్పుడు కొంచెం పాలు తడుపుకుంటూ ఉండలు చేసుకుందాం. చూసారా, ఇట్లా ఇట్లా చేసుకోవాలి. పాలు ఎక్కువ పోసినా బాగోదు, మనం ఉండకు సరిపడా పోసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇట్లా పాలు పోసి ఇలా కలుపుకోవాలి. పాలు కలవాలి కదా, పంచదార పాలు కలవాలిగా. చూసారా, పచ్చి కొబ్బరితో సూపర్గా ఉంటాయి ఎండు రవ్వ లడ్లు. చూసారా, అయిపోయింది. ఉండలు చుట్టేసుకోవటం, ఇక తినటమే ఆలస్యమండి. ఇలా చుట్టుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, ఈ రవ్వ లడ్డు సూపర్ గుడ్ హెల్తీ అనమాట. మనం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే బయట తినేది వేరు. బయట ఏంటంటే మామూలుగా రవ్వ ఏదో ఒక నూనెలో వేపి చేస్తారు. మనం మంచి నెయ్యితో వేపుకుంటాము. జీడిపప్పే కానీ బాదం పప్పే కానీ మనకి ఇష్టం వచ్చింది ఏ పప్పులుండ, అన్ని పల్లీలుండ ఒట్టి పల్లీ అయినా కట్ చేసుకుని వేసుకొని వేపుకుని వేసుకున్నా బాగుంటుంది. పాలు పోసుకొని వేసి చేసాను నేను. ఒకసారి చూడండి, చూసి స్కిప్ చేయమాకండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు తెలియదు కదా నేను ఎక్కడ ఏం వేసాను. ఫుల్ వీడియో చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.